దెబరీం 11వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట రాజులు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఏమా ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఏమడుగుతున్నాడండి? ఆత్మ, పరిశుద్ధాత్మ. మీరు చూస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఒక్కొక్క సందర్భంలో దేవుడు తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించిననుంది. లోకంలో నువ్వు ఏదన్నా అడుగు, ఒకవేళ అది నీకు రావచ్చు, రాకపోవచ్చు. అది నీకు దొరకచ్చు, దొరకక పోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వను అని అంటాడమ్మా. పరిశుద్ధాత్మ విషయంలో నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆత్మను పొందుకుంటావని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఏలియా ఇంకా చనిపోతున్నాడు, దేవుని యొద్దకు కొనిపోబడతా ఉన్నాడు. ఎలీషాని చూసి నీకేం కావాలి చెప్పు దేవుని యొద్ద నుంచి అంటే, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలన్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల మీద ధ్యాస ఉన్నవాళ్ళు, మనస్సు ఉన్నవాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలని అడుగుతారు. శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉన్నవాళ్ళు శరీర సంబంధమైన వాటిని అడుగుతూ ఉంటారు. నీవు ఈరోజు ఎలాంటి తలంపులతో ఉన్నావు? నీ మనసు ఎక్కడెక్కడ పరుగులు పెడుతూ ఉంది? నీకేం కావాలని దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటున్నావు? ప్రభువా ఈ శ్రమలు తీసేను చాలా మంది ఉంటారు. శ్రమలు తీసేటప్పుడు ఏం చేస్తాము చెప్పు? దేవుడు కుంటి వారికి కాళ్ళు ఇచ్చినప్పుడు వాడు గంతులు వేస్తూ దేవుని రాజ్యంలోకే పరిగెత్తాడు, దేవుని మందిరంలోకే పరిగెత్తాడు. శృంగారమైన దేవుని మందిరం యొద్ద అతడు పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళాడు. దేవుడు నీకు ఏదైనా ఇచ్చేటప్పుడు అదే ఆలోచిస్తాడు. అది నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? అది నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? ఎలీషా శరీర సంబంధమైనవేవి అడగల, ఆత్మ సంబంధమైనది అడిగాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ. ఈరోజు కూడా మనం పరిశుద్ధాత్మ విషయంలో ఆశ కలిగి ఉందాం. 2 పాళ్ళు నువ్వు ఎలాంటి ఆత్మతో ఉన్నావో దానికి 2 కృపావరం నాకు అనుగ్రహించన్నప్పుడు దేవుడు తన కృపలో ఆ ఆశను తీర్చాడు. ఏలియా వల్ల కృపావరాలు రావు, కానీ ఏలియాని అడిగినప్పుడు దేవుడు ఎలీషాని దీవించాడు. హల్లెలూయా! దేవుడు ఎలీషాని దీవించి ఎలీషాకి తోడండి ఎలీషా ఆశ అంతటిని తీర్చాడు. అటువంటి గొప్ప దేవుడు ఈనాటికి మనకి తోడై ఉన్నాడు. మన ఆశలన్నీ తీర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.